హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో 3 అప్ లేయర్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక శారీ తీసుకున్నాను అండ్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే 3.5 అయినా తీసుకోవచ్చు. నాకైతే 3 సరిపోతుంది, ఎందుకంటే హ్యాండ్స్కి లైనింగ్ లేదు కదా. హ్యాండ్స్కి లైనింగ్ వేయాలనుకుంటే కొంచెం 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ ఉంది కదా, లైనింగ్ ఒక సైడ్ నుంచి నడుము మెజర్ చేసుకొని 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత లైనింగ్ మెజర్ చేసుకొని నేను ఆ పీస్ని సపరేట్ చేసుకుంటాను. ఎప్పుడు ఇది కూడా అట్లానే సపరేట్ చేసుకున్నాను. ఇట్లా 4 ఫోల్డ్స్ వచ్చేలాగా మడత వేసుకున్న తర్వాత నీట్గా సరి చేసుకొని ఇట్లా మొత్తం నీట్గా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుము మెజర్ వచ్చేసి నేను 7.5 ఇంచ్ అనేది నడుము పెట్టుకుంటున్నాను. అండ్ ఎగస్ట్రా వచ్చేసి 1.5 ఇంచ్ అనేది టక్స్ల కోసం పెట్టుకుంటున్నాను. ఎగస్ట్రా 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుల కోసం ఇట్లా నీట్గా మార్క్ పెట్టుకున్న తర్వాత హైట్ వచ్చేసి 14.5 పెట్టుకుంటున్నాను. అండ్ ఖర్చులతో కలిపి 14.5 పెట్టుకుంటున్నాను. అండ్ రియల్ మెజర్ అయితే 13.5 అట్లా ఉంటుంది అనమాట. 1 ఇంచ్ ఖర్చులకి మొత్తం 14 ఇంచెస్కి అయితే పెట్టుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ వచ్చేసి నెక్ అండ్ 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ పెట్టుకున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6.5 పెట్టుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఫస్ట్ 1.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. అండ్ 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. 1.5 ఇంచ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం, 1 ఇంచ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం. అంటే లోతు ఒకేసారి తీస్తానన్నమాట నేను ఫ్రంట్ పార్ట్ది. ఫస్ట్ ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇట్లా మనము నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది పైకి అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇట్లా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టాను కదా, అండ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచ్కి పెట్టుకుంటున్నాను. ఇట్లా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని నేను ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్ నెక్ ఉంటుంది కదా అట్లా పెడుతున్నాను అనమాట. బట్ పైన నేను డ్రా చేశాను రౌండ్గా, బట్ నేను రౌండ్ కట్ చేయడం లేదు. అండ్ స్ట్రైట్గా ఉంది కదా పలక షేప్లో, అట్లానే కట్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ వచ్చేసి 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత 1.5 ఇంచ్కి అక్కడి నుంచి ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర నుంచి పైకి 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి ఇట్లా రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకోవడమే. ఇంకా లోత్ వచ్చేసి మనం 1.5 ఇంచ్కి ఆల్రెడీ కట్ చేసాం కదా, ఇది వచ్చేసి 1 ఇంచ్ది అనమాట. లోతు ఇంకా తీసేసుకోవడమే. ఫస్ట్ లోతు తీసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇట్లా నెక్ అండ్ ప్రిన్స్ కట్ కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్కి మనం ఎలాగో పెట్టుకున్నాం కదా, దాని దగ్గర నుంచి నేను బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ ఆర్ అట్లా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను అదొక డిజైన్ నెక్ లాగా టెంపుల్ నెక్ డిజైన్ లాగా పెడుతున్నాను కాబట్టి 3.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ అనేది డ్రా చేసుకొని అక్కడి నుంచి మనం 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. అక్కడి నుంచి నేను 4 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకుంటున్నాను కిందకి. ఇట్లా రౌండ్గా ఒక పెట్టె షేప్లో కట్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఇట్లా స్కాలప్ డిజైన్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకుంటే కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా సరి చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించినట్టు స్కాలప్ డిజైన్ లాగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే. ఒక 3 స్కాలప్స్ వస్తే సరిపోతుంది. 1 ఇంచు 1.5 ఇంచ్కి అట్లా వచ్చేటట్టు చూసుకోవాలి స్కాలప్ అనేది. ఇట్లా నీట్గా పైన కట్ చేసుకున్న తర్వాత పైన కూడా కట్ చేసుకుంటే సరిపోయినట్టే. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం ఒక సైడ్ నుంచి నేను మొత్తం కూడా ఇట్లా పళ్ళు పార్ట్ అండ్ సైడ్ కింద వచ్చేసి ఆ బోర్డర్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న బోర్డర్స్, అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఒక సైడ్ నుంచి వేసుకొని ఇట్లా నేను చూపించినట్టుగా దాని మీద పెట్టేసుకొని నీట్గా కట్ చేసేసుకోవడమే. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇది ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా ఉంచుకొని నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనం ప్రిన్స్ కట్ ఉంది కదా, దాన్ని కూడా దీనిపైన పెట్టేసుకొని కొంచెం ఆపోజిట్లో ఫ్లవర్స్ మనకి
పైకి కనిపించేటట్టు చూసుకోండి, ఎందుకంటే కిందకుంటే మనకి డౌన్ అయిపోయినట్టు ఉంటుంది కదా, ఫ్లవర్స్ మంచిగా పైకి ఉన్నట్టు కనిపిస్తే బాగుంటుంది కదా. ఇట్లా నీట్గా చూసుకొని ఇట్లా ప్రిన్స్ కట్ది కూడా పరిచేసుకొని నీట్గా ఇట్లా 1/2 ఇంచ్ అనేది ఖర్చుతోటి కట్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఎలాగో మనం క్రాస్ తీసేస్తాం కదా ఇక్కడ పీసులు, మనం ఒక 1/2 మీటర్ అనేది తీసేసుకుంటున్నాను. సైడ్కి అనేది ఒక 1/2 మీటర్ అనేది కట్ పెట్టుకొని చించేసుకుంటున్నాను. ఇక్కడ పైట కొంగు కూడా నేను క్రాస్గా అనేది ఒక టక్ పెట్టేసుకొని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కోసం ఇటు సైడ్దే పెడదాం అనుకుంటున్నాను. ఒక 1/2 మీటర్ అనేది సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా నేను ఎగులు దిగులు ఉన్న క్లాత్ అంతా కూడా సపరేట్ చేశాను. ఈ క్లాత్ని మొత్తం 4 ఫోల్డ్స్ లాగా వేసుకున్న తర్వాత మనం బుట్ట స్లీవ్స్ పెడుతున్నాను కదా, బట్ దీనికి లైనింగ్ ఏం లేదు, ఇదే హ్యాండ్ కటింగ్ అనమాట. ఇప్పుడు పొడవు వచ్చేసి నేను చూసుకుంటున్నాను ఎంత ఉందని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి నేను ఖర్చు వదిలేసి 5.5 ఇంచ్కి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ 2.5 ఇంచ్ వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా పఫ్ కోసం ఇట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా మనము ఒక బుట్ట షేప్లో అనేది డ్రా చేసుకోవాలి. నేను చూపించినట్టుగా దీనికంటూ నేను ఏం మెజర్ పెట్టలేదు, పెట్టుంటే చెప్పేదాన్ని. ఇట్లా నేను అంచనాతోటే నేను డ్రా చేసుకొని కట్ చేశాను అనమాట. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా కట్ చేశాను కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట బుట్ట. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ వచ్చేసి ఉన్న క్లాత్ అంతా కూడా మనం బాడీ పార్ట్ కట్ చేయంగా ఉన్న క్లాత్ అంతా కూడా నేను ఇంకా కిందకే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనేది వేసుకొని క్రాస్ ఫోల్డ్ కోన్ షేప్ ఫోల్డ్ అనేది వేసుకున్న తర్వాత కిందున్న ఫ్యాబ్రిక్ పైకి వేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేలాగానే ఫస్ట్ నడుము అనేది మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలి. నడుము వచ్చేసి 9.5 వచ్చేదాకా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే 7.5 వచ్చేసి నా నడుము మెజర్ అండ్ 2 ఇంచెస్ వచ్చేసి అండ్ మెయిన్ అదే ఖర్చు కోసం ఉంటుంది కదా, అది కూడా కలుపుకొని 9 ఇంచెస్ 9.5 ఇంచ్కి అయితే వచ్చేటట్టు మనం నడుము అనేది ఇక్కడ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత పైనుంచి కూడా ఇక్కడికి నాకు 28 ఇంచెస్ అట్లా వస్తుంది, 28, 27 వస్తుంది అనమాట. ఇంకా అంతే పెట్టేసుకుంటున్నాను నేను. ఎంత వస్తే అంత పెట్టుకోవచ్చు. నాకైతే మినిమం 32, 33 మెయిన్ ఉండాలి పొడవు, అండ్ లైనింగ్ కాబట్టి తగ్గుతుంది కాబట్టి నాకైతే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను మొత్తం కూడా 27కి ఇట్లా నీట్గా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకోవడమే, రౌండ్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒకేసారి నేను ఎదురు కూడా కట్ చేసేసాను, మీకు అర్థమవుతుంది కదా, చిన్న పీస్ ఎదురు పడుతుంది కదా, అది కూడా కట్ చేసేసాను. పైన నడుము పార్ట్ కూడా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది అనమాట. సైడ్ కట్స్ ఉన్నవి కూడా మొత్తం కూడా ఓపెన్ చేసేసుకొని ఇట్లా ఉంటుంది అనమాట మనకి జాయిన్ చేసిన తర్వాత. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం శారీ అంతా పళ్ళు తీసేసాను అండ్ మొత్తం 4 మీటర్స్ ఉంది నాకు. మొత్తం ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్ని ఫోల్డ్స్ కట్ చేసుకోవడానికి వీలుండేటట్టు ఇట్లా ఫోల్డ్స్ అనేది వేసుకోవాలి. నాకు 32 ఇంచెస్ 33 ఇంచెస్ అట్లా రావాలన్నమాట. నేను ఒక లేయర్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. 11 ఇంచెస్ పెట్టుకుంటే ఒక 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అండ్ 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మొత్తం లేయర్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను అలానే డ్రా చేసుకుంటున్నాను. 12 ఇంచెస్ అనమాట. మొత్తం పైన 12 ఇంచెస్ మొత్తం నాకు అలానే వస్తుంది అనమాట. బార్డర్స్ తీసేసాం కదా మనము, ఎలాగో కరెక్ట్గా వచ్చేస్తుంది నాకైతే కరెక్ట్గానే. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఫస్ట్ మనం మామూలుగా కట్ చేయాలంటే ఎగులు దిగులుగా వస్తుంది మడతలో. ఫస్ట్ మనం శారీ అంతా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ పైన నుంచి 12 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ఇట్లా చించేసుకుంటే మనకి అంతా లేయర్ అంతా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇట్లా స్ట్రైట్గా చించేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్కి వచ్చేసి 12 ఇంచెస్కి మళ్ళీ ఒక మార్క్ పెట్టుకొని ఒక కట్ ఇచ్చేసుకొని ఇట్లా చించేసామంటే మళ్ళీ మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. మనం మడతలో కట్ చేసామంటే ఒక పీస్ పైకి రావచ్చు, అంటే ఎగులు దిగులుగా రావచ్చు. ఇట్లా 3 లేయర్స్ కూడా నేను అలానే కట్ చేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మొత్తం 4 మీటర్స్ ఉంది కదా, ఒక్కొక్క లేయర్ 4 మీటర్స్ ఉంది. ఇప్పుడు నేను ఒక 4 మీటర్స్ని ఇట్లా సగానికి కట్ చేశాను. 2 మీటర్స్ అయిందనమాట. ఇప్పుడు ఆ 2 మీటర్స్ వచ్చేసి పైకి 4 మీటర్స్ ఒకటేమో కిందకి, 2 మీటర్స్ ఇంకొకటి ఉంది కదా, దాన్ని వచ్చేసి ఇంకో 4 మీటర్స్లో కలుపుతున్నాను. ఫస్ట్ 2 అండ్ 4 అండ్ 6 అట్లా ఉంటుంది అనమాట. నేను ఇంతకు ముందు వీడియోలో ఏ లేయర్ అయినా అంతే, ఈ లేయర్ పైకి ఉంటుంది, ఆ లేయర్ కలిపి స్టిచ్ చేసేస్తాము. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ప్రిన్స్ కట్ అండ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్
బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైన్ అనేది పెట్టుకొని దానిపైన మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. నేను ఇది రివర్స్ తిప్పుతున్నాను. మనం రివర్స్ తిప్పకుండా మామూలుగా హెమ్మింగ్ పెట్టుకుంటాం కదా, అలా వేసుకోవాలంటే దీనికి కుదరదనమాట. పైన ఓన్లీ రౌండ్ పార్ట్కి మాత్రమే వేసుకోవాలి. అట్లా వేసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి నేను మొత్తం కూడా రివర్స్ తిప్పేస్తున్నాను. రివర్స్ అయితేనే మనకి ఈ కట్ వర్క్ స్కాలప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మనము మామూలుగా హెమ్మింగ్ పెట్టుకోవాలంటే స్కాలప్ డిజైన్కి రాదు. కాబట్టి నేను మొత్తం కూడా రివర్స్ తిప్పుతున్నాను. ఒక సైడ్ నుంచి ఒక రౌండ్ అనేది తిప్పుకున్న తర్వాత ఇది వచ్చేసి మధ్యలో మనం ఉక్స్ కానీ థ్రెడ్స్ కానీ పెట్టుకోవాలి. కాబట్టి కింద మధ్యలో అనేది కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. స్కాలప్ దగ్గర కొంచెం పెట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మనం రివర్స్ తిప్పినప్పుడు ఆ స్కాలప్ డిజైన్ అనేది బాగా కనిపించడానికి. ఇంకా నీట్గా అయితే ఇట్లా చుట్టూరు అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, మొత్తం కూడా ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత అది మనకి స్కాలప్ డిజైన్ ఉంది కదా కట్ వర్క్ దగ్గర, దాన్ని కూడా నీట్గా మనం కట్స్ వచ్చేటట్టు నీట్గా కట్ చేసుకొని చిన్న కట్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని నీట్గా రివర్స్ తిప్పుకొని స్కాలప్ అనేది నీట్గా వచ్చేటట్టు సరి చేసుకుంటూ ఒక్కొక్క స్కాలప్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం ఎంత బాగా ఈ పైన స్టిచ్ వేసేటప్పుడు నీట్గా స్కాలప్ అనేది సరి చేస్తామో అంత బాగా స్కాలప్ డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ రౌండ్ అనేది మనం ఎట్లా అంటే అట్లా స్టిచ్ చేస్తే మనకి ఆ స్కాలప్ అనేది లోపల క్లాత్ పడిపోతుంది. నీట్గా అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే నీట్గా ఇలా స్కాలప్ వచ్చేటట్టు నీట్గా అయితే స్టిచ్ వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. కింద కూడా మనకి 4 ఇంచెస్ పొడవుతోటి నేను టక్స్లు కూడా వేసేసాను. ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం ఉక్స్ కావాలంటే ఉక్స్ పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఎప్పుడు చెప్పేలాగానే నార్మల్గా నెక్ అనేది రివర్స్ తిప్పుకొని పైన స్టిచ్ వేసుకొని ఈ సైడ్ పీసులు అనేది జాయింట్ చేసుకొని మనం ఈ షేప్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. ప్రిన్స్ కంటూ రెండు స్టిచ్లు అనేది వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కంప్లీట్ అయినాయి కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మీద వేసేసుకొని మనం షోల్డర్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం నీట్గా షోల్డర్స్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి షోల్డర్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ షోల్డర్స్ కూడా మనం జాయిన్ చేసుకుందామంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఒక హ్యాండ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ తీసుకొని మనం అంచు ఉంటుంది కదా, అంచు కూడా సన్నగా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఎంత సన్నగా వస్తే అంత సన్నగా. నాకైతే ఇది చింపినప్పుడు ఫోల్డ్ అనేది పడిపోయిందనమాట. అప్పుడు జిగ్జాగ్ ప్యాటర్న్లో కూడా వస్తుంది అట్లా ఫోల్డ్ పడినప్పుడు. అలాంటివి కొన్నే ఉంటాయి శారీస్, అన్నిటికీ రాదు. నేనైతే అట్లా సన్నగా అనేది స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. మీకు ఎంత వీలైతే అంత సన్నగా స్టిచ్ చేసుకోండి. అంటే సన్నగా స్టిచ్ చేసుకుంటే మనకేంటంటే జిగ్జాగ్ చేపిస్తే ఎలా ఉంటుంది చివర అట్లా కనిపిస్తుంది అనమాట. ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ ప్రెస్ చేసామంటే మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ ఎలా వస్తుందో అలా వస్తుంది నీట్గా స్టిచ్ కూడా. ఇట్లా నీట్గా అయితే మొత్తం కూడా ఒక ఫోల్డ్ అనేది చేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటే మనకి హ్యాండ్ అయిపోయినట్టు కదా, చివర అనేది కుట్టేసుకున్నది అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్కి మన కింద బుట్టగా కింద వస్తుంది అండ్ ఫ్రిల్స్ పైన కూడా వస్తుంది. ఇదే బుట్ట అంటే ఇప్పుడు మనం ఒక సైడ్ అనేది చూసుకోండి. చివరి నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి మనం ఎక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇది మహా అంటే ఒక 7 ఇంచెస్ అట్లా ఉంటుందేమో. అది మనం తీసుకున్న క్లాత్ని బట్టి ఉంటుంది అనమాట. ఇట్లా అయితే ఫ్రిల్స్ ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ పడతాయి, తక్కువ క్లాత్ తీసుకుంటే తక్కువ ఫ్రిల్స్ పడతాయి. నేను ఇలాగ ఒక 1/2 ఇంచ్ అనేది యువతలకే స్టిచ్ వేసుకోవాలి. చివరి అనేది స్టిచ్ వేసుకోకూడదు. అప్పుడు మనకి అటు సైడ్ క్లాత్ అనేది లేస్తుంది అనమాట. బుట్ట లేచినప్పుడు ఇట్లా నేను చూపించినట్టుగా ఫ్రిల్స్ అనేది నీట్గా పెట్టుకోవాలి. ఇట్లా నీట్గా ఫ్రిల్స్ అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత అటు సైడ్ ఎక్కడైతే ఆపామో ఇటు సైడ్ కూడా అక్కడే ఆపాలి. ఇట్లా నీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి ఇట్లా ఉంటుంది అనమాట కింద హ్యాండ్ అనేది. ఇప్పుడు మనం హ్యాండ్ అంతా కూడా బుట్ట స్లీవ్ అంతా కూడా మడత పెట్టేసి 2 ఫోల్డ్స్ పెడతాం కదా, మిడిల్లో ఒక టక్ అనేది పెట్టుకోవాలి. మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్ అనేది ఇట్లా నేను చూపించినట్టు ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ ఆల్రెడీ జాయిన్ చేసేసుకున్నాం కదా, షోల్డర్ మిడిల్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఇప్పుడు మనం నీట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ చివర హ్యాండ్ అనేది ఉంది కదా, హ్యాండ్ చివరి నుంచి కూడా మనం ఇట్లా నేను చూపించినట్టు ఫస్ట్ నుంచి కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎగస్ట్రా ఆల్రెడీ ఉంటుంది. ఆ హ్యాండ్ అంతా కూడా మనం ఫ్రిల్ అనేది మిడిల్లో పెట్టుకోవాలి. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత షోల్డర్ దగ్గర ఆపాలి. షోల్డర్ కంటే ఒక
3 ఇంచెస్ కొంచెం ముందే ఆపాలి. అక్కడి నుంచి మనం ఇక్కడ నేను డాట్ పెట్టుకున్నాను కదా, ఆ డాట్ వచ్చేదాకా, ఆ డాట్ అండ్ షోల్డర్ కుట్టు ఒకదాకా వచ్చేదాకా మనం ఎన్ని కుచ్చుళ్ళు వస్తే అన్ని కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత ఆ కుట్టు అనేది కరెక్ట్గా మన షోల్డర్ కుట్టు మీదే పడేటట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇట్లా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి మనం ఈ క్లాత్ అంతా కూడా చాలా ఉంటుంది కదా, ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఎడ్జ్ కరెక్ట్గా వచ్చేదాకా హ్యాండ్ అనేది ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ అనేది పెట్టుకొని ఈ ఎడ్జ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. బుట్ట వచ్చేసి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం క్లాత్ని తీసుకునే దాన్ని బట్టి ఫ్రిల్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు 2 స్టిచ్లు వేసేసుకున్నాను నేను. 2 హ్యాండ్స్ కూడా నేను అలానే స్టిచ్ వేసుకున్నాను. ఇట్లా ఉన్నాయన్నమాట 2 హ్యాండ్స్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చాయి. హ్యాండ్సే హైలైట్ అనుకుంటున్నా, ఎంత ముద్దుగా ఉన్నాయో, చిన్న బుట్ట స్లీవ్స్ లాగా. ఇట్లా అయితే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు యోక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, మనకి అదే బోటం పార్ట్ అనేది ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్లఫీ బుట్ట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు 2 కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం కింద బోటం పార్ట్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి నేను ఎదురు అనేది వేసుకొని కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉన్న క్లాతుల్లో 2 మీటర్స్ ఒకటి, 4 మీటర్స్ ఒకటి, 6 మీటర్స్ ఒకటి ఉంది కదా, వాటిని సగం సగం చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్ పార్ట్కి, ఒకటి బ్యాక్ పార్ట్కి. అంటే 2 మీటర్స్ ఉన్నదాన్ని 1 మీటర్ చేసుకోవాలి, 4 మీటర్స్ ఉన్నదాన్ని 2 మీటర్స్ చేసుకోవాలి, అండ్ 6 మీటర్స్ ఉన్నదాన్ని 3 మీటర్స్ చేసుకోవాలి. అంటే సగం సగం చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసం అండ్ ఒకటేమో బ్యాక్ పార్ట్ కోసం. మనం కలిపి స్టిచ్ చేసుకోవాలంటే కలిపి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మనం లైనింగ్ అనేది సపరేట్ చేసుకోకుండా స్టిచ్ చేసుకోవచ్చు. నేను సపరేట్ చేసేసాను, ఇలా అయితే సింపుల్గా ఉంటుందని చెప్పేసి. ఇట్లా నేను చూపించినట్టుగా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుని దానికి అటాచ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అటాచ్ చేసుకోవాలని కూడా నేను చెప్తాను. ఇలా ఫస్టే ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఫస్ట్ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకు అంచనా తెలియదు అనమాట. మహా అంటే ఒక 1 ఇంచ్ అయినా తగ్గొచ్చు. అండ్ మనకి ఇట్లా కాకుండా మనం నార్మల్గా ఫస్ట్ దాని మీద లైనింగ్ మీదే ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసామంటే మనము ఇక్కడ తగ్గుతుంది అనుకుంటే ఒక ఫ్రిల్ అనేది అక్కడ తగ్గించుకోవచ్చు అనమాట. అట్లయితే మనకు కరెక్ట్గా వస్తుంది. ఫ్యాబ్రిక్ తక్కువైనా ఫస్టే మనం స్టిచ్ చేసుకుంటే మనకు అంచనా తెలియదు ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటామని చెప్పేసి. ఇట్లా అయితే నేను 2 మీటర్స్ అండ్ ఒకటేమో 1 మీటర్ అండ్ ఒకటేమో 2 మీటర్స్, ఒకటేమో 3 మీటర్స్ ఉందన్నమాట. ఇట్లా 1 మీటర్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రిల్స్ కోసం. ఫస్ట్ అయితే మనము ఒక లేయర్ అనేది అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం మెజర్ చేసుకోవాలి టేప్ తోటి. ఇప్పుడు 3 లేయర్స్ మనం అటాచ్ చేసుకోవాలన్నా ఫస్ట్ అయితే మనం మెజర్ చేసుకోవాలి కదా టేప్ తోటి. నేనైతే మీకు అట్లా చూపిస్తాను మెజర్ చేసుకుంటూ టేప్ తోటి. అయితే ఫస్ట్ వచ్చేసి మనం పైన నడుం పార్ట్ దగ్గర నుంచి కిందకి మనం 10 ఇంచెస్కి మార్క్ అనేది చేసుకోవాలి. నేను 10 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. 10 ఇంచెస్కి ఇట్లా ఒక లేయర్ అనేది అటాచ్ చేస్తాం కదా, ఇది అప్ లేయర్ కాబట్టి మనకి లోపల ఖర్చు అదంతా కూడా కనిపించకుండా లోపలికి వెళ్ళిపోద్ది. ఒక హాఫ్ ఇంచ్ కూడా కాదు, 1 ఇంచ్ అనేది పైకి వెళ్ళిపోతుంది. మనం పైన 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ 10 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇట్లా 2 లేయర్స్ కదా. ఫస్ట్ మనం పైన నడుం పార్ట్ దగ్గర ఒక లేయర్ అటాచ్ చేస్తాము అండ్ కింద మిడిల్లో ఒక లేయర్ అండ్ కింద మళ్ళీ ఇంకొక లేయర్ కదా. అట్లా నేను డ్రా చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఫస్ట్ లేయర్ నడుం పార్ట్ లేయర్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి చిన్న ఫ్రిల్స్ అంటూ పెట్టుకుంటూ మనకి నడుము అనేది ఎంత ఉందో అంతవరకు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి చిన్నవి. ఫస్ట్ మనం హడావిడిగా ఎక్కువ ఫ్రిల్స్ పెట్టేస్తే చివరికి వచ్చేసరికి మనకి తగ్గిపోతుంది అనమాట. ఒక సైడ్ అనేది తక్కువ ఫ్రిల్స్ కనిపిస్తాయి, ఒక సైడ్ అనేసి ఎక్కువ ఫ్రిల్స్ కనిపిస్తాయి అనమాట. మనము ఫస్టే కొంచెం మీడియంలో పెట్టుకొని అంటే గమనించాలి ఎంత పడుతుంది అని చెప్పేసి ఫస్టే మనం చివర్లు అనేది చూసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ మీకు మిస్టేక్ అనేది అయితే ఒక పార్ట్ అయిందనుకోండి, సెకండ్ పార్ట్కి మనకు అర్థమైపోతుంది కదా ఎంత క్లాత్ అనేది. అది మనం ఫస్ట్ మిస్టేక్ అయిన పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వేసుకోండి, మంచిగా ఉన్నది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా అయితే నేను ఫస్ట్ లేయర్ అనేది అటాచ్ చేశాను. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మళ్ళీ డ్రా చేసింది, ఆ డ్రా చేసిన దాని మీద పెట్టేసుకొని ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు స్టిచ్ చేస్తున్నాను. రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్ చేస్తే మనం పైకి ఇట్లా రివర్స్ చేసినప్పుడు లోపలికి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది
వెళ్ళిపోతుంది అనమాట. మనం అటాచ్ చేసింది కనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు. ఆ పీసులు కానీ ఏమీ కనిపించదు, గాలికి పైకి లేచినా మనకేం కనిపించదు. ఇట్లా నీట్గా మనం ఫస్ట్ లేయర్ ఎలాగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో ఇది కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఎంత క్లాత్ పడుతుంది అని చెప్పేసి చూసుకుంటూ నీట్గా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో, దేని మీద అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసిన దాని మీదే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. అటు ఇటు తప్పిన మహా అంటే ఒక హాఫ్ ఇంచ్, ఒక పావు ఇంచ్ అట్లా తగ్గుతుంది. అయినా పర్లేదు, అంత తేడా ఏం రాదు. మరి ఎక్కువ దాటకుండా దాని మీదే వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మనం రివర్స్ చేసామంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా నీట్గా అయితే మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఏ లేయర్ అయినా అంతే, ఇంకా థర్డ్ లేయర్ కూడా మనం అలానే స్టిచ్ వేసేసుకోవడమే, ఇంకేం లేదనమాట. ఇలా నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. సెకండ్ లేయర్ అనమాట ఇది. సెకండ్ లేయర్ ఇట్లా ఉంది, మీరు చూడండి లోపలికి వెళ్ళిపోయింది కదా ఖర్చు, పైన ఓన్లీ క్లాత్ ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి. ఇట్లా ఉంటుంది అనమాట, లోపలికి ఖర్చు వెళ్ళిపోతుంది. మనం రివర్స్లో పెట్టి స్టిచ్ చేసుకుంటే ఇట్లా వేసేసరికి మనకి లోపలికి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది. సేమ్ ఇలానే థర్డ్ లేయర్ కూడా నేను ఆ గీత మీదే స్టిచ్ వేసుకున్నాను. పైన పార్ట్ మనం ఎలా అటాచ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నామో కిందది కూడా సేమ్ అలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకొని అంచులు కూడా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు యోక్ పార్ట్ అండ్ బోటం పార్ట్ రెండు కూడా నడుం పార్ట్ దగ్గర అనేది మనము అటాచ్ చేసుకోవాలి నీట్గా. ఇలా అయితే అటాచ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కూడా నేను అటాచ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనం లూజ్ కుట్లు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం లూజ్ కుట్లు వేసుకోవాలి అంటే, సైడ్ స్టిచెస్ వేసుకోవాలంటే ఈ డ్రెస్కి మాత్రమే మనం ఫస్ట్ లేయర్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇట్లా సైడ్ లేయర్స్ అనేది 2 లేయర్స్ ఫస్ట్ అంచు దగ్గర నుంచి మనం చివరి దాకా ఒక రఫ్ అనేది లాగేసుకోవాలి. ఇట్లా లేయర్లు అనేది మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ అట్లా స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం 2 సైడ్లు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక వైపు చూపిస్తున్నాను. ఇట్లా నేను చూపించినట్టు చివరి నుంచి ఇట్లా మనం లేయర్స్ 2 కూడా పట్టుకొని ఇట్లా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 లేయర్స్ ఉంటాయి కదా, ఆ 2 లేయర్స్ కూడా సమానంగా ఉంటాయి కదా, అట్లా పట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండు రాపైనా ఒకటైనా సరిపోతుంది. అండ్ చివర్లో అయితే రఫ్ చేసుకోండి, మనకి ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ లేయర్ థర్డ్ లేయర్ కూడా మనం ఇలానే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా ఒక రఫ్ అనేది లాగేసుకొని కింద కూడా ఒక రఫ్ అనేది లాగేసుకుంటే ఇట్లా స్టిచెస్ అనేది కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి సైడ్ స్టిచ్ వచ్చేసి మనకి బుట్ట ఉంది కదా, ఆ బుట్ట దగ్గర నుంచి మనం హ్యాండ్ సైజ్ చూసుకొని బుట్ట దగ్గర నుంచి మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి మనం బుట్ట దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇంకా అది స్టిచ్ అనేది వేసుకుంటూ మన చంక భాగం దగ్గర స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి నడుం పార్ట్ అనేది వేసుకొని స్టిచ్ అనేది, ఇప్పుడు దీనికి సపరేట్ చేయాల్సింది ఏం లేదు. ఇంకా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ స్టిచ్ అనేది వేసేసుకున్నాము, అంటే లేయర్సే మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నట్టు పైన, మనకి ఇంకా అది సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆల్రెడీ స్టిచ్ వేసేసాం కదా, ఇప్పుడు నడుం పార్ట్ దగ్గర నుంచి వేసేసుకొని లోపల లేయర్స్ ఉన్నాయి కదా అవి అనేది మన ఇప్పుడు వేసే స్టిచ్ మీద పడకుండా సైడ్కి అనేది అనేసుకోవాలి. మొత్తం కూడా 3 లేయర్స్ కూడా లోపలికి అనేసుకోవాలి సైడ్కి, అంటే వాటి మీద స్టిచ్ పడితే మళ్ళీ మనకు గలీజ్ అయిపోతుంది. ఇదిగో చూడండి, లోపలికి అనేది స్టిచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అనేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రతి ఒక్క లేయర్ దగ్గర ఒక రఫ్ అనేది లాగేసేయండి, మనకి మళ్ళీ ఊడకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇట్లా నీట్గా మనం సైడ్కి అనేది లేయర్ అనేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా దాని పక్కనే వేసేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా అటాచ్ ఏం లేదు కదా, సైడ్కి ఒక స్టిచ్ అనేది సైడ్కి లాగేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే వేసుకుంటే ఇట్లా డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఈ డ్రెస్ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏదన్నా మిస్టేక్స్ కానీ ఏదన్నా డౌట్ కానీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.